నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. కక్షిదారుల కేసులు ఆన్లైన్లో అప్పీల్ చేసుకునే వీలు కల్పించేందుకు సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టులో దానికి సంబంధించిన సిస్టమ్ను జిల్లా జడ్జి నాగమారుతి శర్మ శనివారం ప్రారంభించారు. కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ బిల్డింగ్ కొరకు 2 గుంటల స్థలాన్ని జిల్లా జడ్జి అలాట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోర్టు జడ్జి మాధవి, అడ్వకేట్స్, లోక్ అదాలత్ మెంబర్లు పలువురు ఉన్నారు. All these matters pending in the courts are to be updated, and every suit filed should be immediately updated, and so that one can have the information through internet without even coming to the court. ఇంకా ముందు చాలా ఉన్నాయి మార్పులు. అప్పీల్ సూట్ ఉందనుకోండి, అప్పీల్ ఉందనుకోండి, one can file the appeal through internet without going to the court. That facility is available, but unfortunately we are not able to use it because మనం సూట్ ఫైల్ చేస్తాం, అప్పీల్ ఫైల్ చేస్తాం, కానీ with some returns objections it will be returned, and you will not be able to take it and resubmit it. Even that objections can also be fed through internet, and if you all these things will be there on the docket. పర్సనల్గా మీరు ఫైల్ చేసిన ఒక విధం, ఇంటర్నెట్ ద్వారా ఫైల్ చేసినా సరే దట్ ది సేమ్ ప్రింట్అవుట్ విల్ బి టేకెన్ అవుట్, అండ్ బట్ అట్ ది సేమ్ టైం ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎందుకు ఇచ్చామంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సమ్వేర్ ఎల్స్ ఆన్ దట్ డే ఇట్ ఈస్ లిమిటేషన్ ఆస్పెక్ట్, దెన్ యూ కెన్ ఫైల్ ఇట్ అండ్ లేటర్ కమ్ అండ్ సబ్మిట్ ది ఫైల్ ఇట్ ఎనీవేర్. అది కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రకటించిన హామీలన్నీ తుంగలో తొక్కి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు. రైతులకు ఆంక్షలు లేని రుణమాఫీ వర్తింపచేయాలంటూ పెద్దపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీసి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం సమర్పించారు. ఎండిపోయిన పంట పొలాలకు తగిన పరిహారం ఇచ్చే విధంగా ఎమ్మెల్యే చూడాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు 1000 మంది పాల్గొన్నారు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరులారా, నా రైతు సోదరులారా, మీ చెమట్ల విలువని తెలుసుకోలేక నిరంతరం మా కరెంటు కోతలు విధిస్తుంది ప్రభుత్వ భూతం. ఎడారయింది రాష్ట్రం ఇలాగ వస్తులు ఇంకెన్నాళ్ళని, ఇలాంటి దుస్థితి ఇంకెన్నేళ్ళని, ఫలాలు మళ్ళీ అందించాలని. కష్టాల కడలిలోనా కన్నీటి సుడులలోనా, కష్టాల కడలిలోనా కన్నీటి సుడులలోనా చిటికిన మా బ్రతుకులు చూడు, చీకటి ఎండల్ల నేడు గుడ్డి దీపము, పట్టణాలు పల్లెలకు కరెంటు శాపము. పండించే రైతు గుండె కాయ గాయము, పండించే రైతు గుండె కాయ గాయము, ఎండిన పంటను చూసి పోయే ప్రాణము. కష్టాలు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతులకు నిరంతరంగా 8 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు. చెప్పి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా రైతు రుణమాఫీ చేసే దాఖలాలు లేవు. రోజుకొక తీరు, రోజుకొక జీవో, రాత్రి పండుగగా ఏది ఆదికత్తే పొద్దుగాల జీవో తీయడం. 105 రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కరీంనగర్ జిల్లాలో 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలలో
చెప్పారు. ఈ రోజు వరకు ఒప్పందం కాదు కదా, కనీసం ఛత్తీస్గఢ్తోనే ఈ ముఖ్యమంత్రి మాట్లాడమని చెప్పి అడుగుతా ఉన్నా. మన రైతులు మనం అడుగుతున్నాం, వీళ్ళు మలేషియా, సింగపూర్, లండన్ అవసరం లేదు, మాకు కొంచెం కరెంట్ ఇవ్వండి, కరెంట్ ఇస్తే మన రైతులు బతుకుతారని చెప్పి కరెంటు కోసం ధర్నా చేస్తే లాఠీలతో కొడతామన్నారు. మన 29 టీఎంసీ నీళ్లు DIG3 కానీ DIG6 కానీ 5 టన్నుల నీళ్లు తీసుకొచ్చి మన ప్రాంత రైతులను కాపాడుకున్నాం. ఈరోజు మొదలై చెప్తాను, టీఆర్ఎస్ నాయకులు దొంగలు చేత కాక, అనుభవం లేక, ఐడియా లేక తప్ప మొదలై SRS ఇందలేదు, నీళ్లు రావని చెప్పి చెప్తా ఉన్నారు. నీకు చేతనైతే 5 సంవత్సరాల టైం ఉంది నీకు చెప్తున్నా ఈ సభ ద్వారా. నీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎండిపోయిన పంట పొలాలకు రేపులానే రబీలానే పంట నష్టపోయిన రైతులకు అవసరమైతే జిల్లాలో అత్యధికంగా నష్టపోయిన విధంగా రైతులకు నష్టపరిహారం ఇప్పించి నీ చిత్తశుద్ధి చాటుకో. కానీ ఎవరో కష్టపడి పిల్లగాని సంఖ్యలు ఎత్తుకుంటే అది నా పిల్లగానే నేను ఎత్తుకుంటా అని చెప్పి ఎత్తుకుంటూ కాదు. అది నేను చెప్పేది నా కష్టమని. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 119 నియోజకవర్గాలు, 119 నియోజకవర్గాలలో 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 26,000 ఎకరాలకు 23,500 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాను. నేను మంజూరు చేసిన పనులకు 20 పంటలు వస్తా ఉన్నారు. ఎవరైనా పేద సర్పంచ్ ఉంటే, పేద వ్యక్తి ఉంటే, అయ్యో రాజకీయ తప్పులు లేవు, నేను పంట తర్వాత ఇప్పుడు ఏమంటే నువ్వు వెయ్యకపోతే మంచిగా ఉండాలి, అధికారులు బెదిరించి ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటాడో, ఎవరైతే సర్పంచ్ ఉంటాడో బ్లాక్ మెయిల్ చేసి పంట చేస్తా ఉన్నారు. పెద్దపల్లి టౌన్లో కానీ, ఈ నియోజకవర్గాలు కానీ, CC రోడ్లు కానీ, ఏ రోడ్డు కానీ నేను మంజూరు చేసిన తప్ప 1,00,000 రూపాయలు కూడా, 1,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వంలో ఈ రోజు వరకు మంజూరు కావాలనే విషయాన్ని మీకందరూ గుర్తు చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ రైతుల్లో, ఈ 6 మండలాల రైతుల్లో ట్రాన్స్ఫర్ ఆడిపోతే కాటారంలో తెచ్చుకోమని చెప్పి అధికారులు చెప్తా ఉంటే ఈ ఎమ్మెల్యే కనబడతాయి కదా, పంట పొలాలు ఎండిపోయినాయి. కనీసం ఎండిపోతే ఎందుకు ఎండిపోయినాయి, నీళ్లు లేవా, కరెంటు లేదా, ట్రాన్స్ఫర్ కాలిపోయినాయా, అవన్నీ కూడా మేము ఇప్పిస్తామని చెప్పి ఏ రోజునైనా రైతులు ఓదార్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ ప్రయత్నమే మీరు చేయలేదు, ఆ ప్రయత్నమే మీరు చేయలేదు. కనీసం మీరు రైతులను ఓదార్చాలని ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పత్రికా మీడియా మీరు చూస్తే ఈరోజు మీరు చేసేది ఏంటంటే లాఠీ చార్జ్ కొట్టించారు. ఆడోళ్ళని చూడకుండా, మహిళా జర్నలిస్టులను చూడకుండా మనందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టించి రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్కి వదిలిపెట్టారు. అదే కాదు, మీరు ఇంకేమన్నారు, ఈ గడ్డ మీద బతకాలంటే, ఈ గడ్డ మీద బతకాలంటే నా అనుమతి ఉండాలి, మా అనుమతి లేని ఎవరు బతకరు, ఎదురు తిరిగినా, ఎదురు మాట్లాడినా 10 కిలోమీటర్ల లోతున పాత్ర పెడతామని చెప్పింది. అంటే ఎప్పుడో 30 సంవత్సరాల కింద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కన్నా ముందు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను మళ్ళొక్కసారి తెలంగాణ పైన గుర్తు చేసేటువంటి చరిత్ర చూసినాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలతోనే, రైతులతోనే, పేద ప్రజలతోనే పెట్టుకున్నటువంటి ఏ వ్యక్తి, ఏ ప్రభుత్వం కూడా మనకు సాధించిన దాఖలాలు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు కూడా 1-2 ప్రధాన పత్రికల మీద ఆయన ఇష్టానుసారంగా చేసిండు. పత్రికా మేనేజ్మెంట్ అరెస్ట్ చేయించిండు, జైళ్ళలో పెట్టిండు, ఎన్ని ఏళ్ళు అని చేసిండు. కానీ లాస్ట్కి ఏమైండు, పాపం పావురాల పుట్టన పావురం ఎగిరిపోయింది మొత్తానికి లేకుండా. అందుకే పాపం పని చేసినటువంటి ఏ వ్యక్తి కూడా మనగడ సాధించినటువంటి దాఖలాలు. దయచేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఈరోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా, మీరు తక్షణమే ఆ 2 ఛానళ్లను పునరుద్ధరించండి. ఈ నెల 22న సుల్తానాబాద్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నందిరెడ్డి తెలిపారు. తొమ్మిది 2014 సోమవారం ఉదయం 10:30 గంటలకు
మన పెన్షనర్స్ భవన్లో పెన్షనర్స్ కొరకు కంటి లేదా నేత్ర వైద్యం కొరకు ఉచిత శిబిరము ఏర్పాటు చేసినారు. వచ్చేటప్పుడు తప్పనిసరిగా పెన్షనర్సు హెల్త్ కార్డు తీసుకొని రాగలరు. హెల్త్ కార్డు లేని వారు కార్యదర్శిని గారిని వెంబడి సంప్రదించండి. దయచేసి అందరూ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగినది. ఈ ఎలిగేడు, సుల్తానాబాద్ మరియు ఓదెల మొదలగు మండలాలకు సంబంధించిన వారు కానీ మరి ఏ ఇతర సంబంధికులు కానీ పెన్షనర్స్ క్యాష్లెస్ కార్డు తీసుకొని రాగలరు. ఒకవేళ క్యాష్లెస్ కార్డు హెల్త్ కార్డు లేకపోతే తప్పనిసరిగా వారికి రుసుము వసూలు చేయబడుతుంది. మన సర్వీస్ పెన్షనర్సే కాకుండా ఫ్యామిలీ పెన్షనర్స్ మరియు కుటుంబ సభ్యులు అనగా అతని యొక్క భార్య లేదా ఆమె యొక్క భర్త రావాల్సి ఉంటుంది. ఒకవేళ వారు వచ్చినా కానీ హెల్త్ కార్డు మాత్రం తప్పనిసరి ఉండాలి. సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ రామునిపల్లిలో 221 సర్వే నెంబర్ భూమిలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇటు భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. మా ప్రాంతానికి సంబంధించిన భూమిని మా అవసరాలకే కేటాయించాలంటూ అధికారులతో వారించారు. 1985లోనే ఏక్సాల్ పట్టా ఇచ్చారని, మా భూములు మాకు చెందే విధంగా చూడాలని ముదిరాజ్ కమ్యూనిటీ ఆరోపిస్తోంది. ఎంఆర్ఓ గారు మీకు 30 గుంటలు ఇస్తాం అని అంటే మేము అలాంటిది ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ బతుకమ్మను అట్టహాసంగా చేస్తూ అన్ని విధాలుగా మట్టి పోసి అన్ని విధాలుగా సుందరవందనంగా చేయాలని చెప్తుండ్రు. మాకు ఈ బతుకమ్మ ఆడుకునడానికి మా గ్రామస్తులకు, అలాగే మాకు ఇక్కడ ఎప్పటి నుంచో మేము బతుకమ్మను ఇక్కడ మాకు శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని యథావిధిగా మా గ్రామస్తులకే ఉండేటట్టు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. మా గ్రామస్తులకు మా బతుకమ్మ గురించి అయినా కానీ మా శ్మశాన వాటిక కోసం అయినా ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా గ్రామస్తులంతా ఐక్యతగా ముక్త కంఠంతో ఎంతటి దానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలుపుతుంది. కనుకుల ముదిరాజ్ సంఘం అయినటువంటి పేదవాళ్లకు 1985లో ఎక్సాల్ పట్టు ఇచ్చినది. అప్పటి నుండి ముదిరాజులు 13 మంది కడు బీదవారు, వారికి ఎటువంటి భూమి లేదు. గవర్నమెంట్ రికార్డు ప్రకారము వాళ్ళు ఇక్కడ సాగు చేసుకుంటే ఈ రావునపల్లె వాళ్ళు భూస్వాములు అందరూ వచ్చి అడ్డుకొని చేస్తున్నారు. చేత మేము పై అధికారులకు పోతే మాకు 2004లో పట్టదారు పాస్బుక్లు ఇచ్చారు. అయినా కూడా అధికారుల దగ్గరికి పోతే అధికారులు జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి పోతే వాళ్ళ భూములు వాళ్ళు చూసి కరెక్ట్ వాళ్ళకి ఇచ్చే పట్ట ఉన్నటువంటి దాన్ని అద్దులు చూపించు అని చెప్పి అద్దులు వాళ్ళు పెట్టువని అధికారులు చెప్తే మళ్ళీ ఈరోజు అధికారులు వస్తే వాళ్ళని కూడా బెదిరించి అడ్డుకున్నారు. బహిర్భూమి కోసం వెళ్తే చితకబాదారు చేపల వేటగాళ్లు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గర్రెపల్లి చెరువు వద్ద బహిర్భూమికి వెళ్లాడు. చేపల దొంగ అనుకుని రాజును వేట స్తంభానికి కట్టిపడేసి తీవ్రంగా గాయపరిచారు. నేను దొంగను కాదని ఎంత వేడుకున్నా విడవలేదు. తనకు న్యాయం చేయాలంటూ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రాజు.
తొడ్డికి అని పోతే గర్రెపల్లి వాళ్ళు అలా వలలు వేసారు. వాళ్ళకి చేపలు దొంగతనం చెప్తారని కొట్టారు. ఎంతమంది కలిసి కొట్టింది? 5 వచ్చి కొట్టి మళ్ళీ గర్రెపల్లి తీసుకుపోయి స్తంభానికి కట్టేసి చితకబాదారు. అది 2.5-3 గంటలుగా కొట్టారు. వాళ్ళు ఏమైనా తప్పైనా అన్నారు. తప్పైనా ఏమండి హాస్పిటల్కి పోయి చూపించుకొని ఎక్స్రే ఇట్లా తీసుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత మేము అటు హాస్పిటల్కి పోయినా తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సారు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారంటే మేము వచ్చి కంప్లైంట్ అని చెప్పి అంటే కంప్లైంట్ ఇచ్చాము. మీరు మత్తడి కాడికి దొడ్డి కానీ పోతున్నారు. అయితే వాళ్ళు గర్రెపల్లి గ్రామస్తులు చేపలకే వచ్చిండని ఆ బాబును ఇష్టమైనట్టు కొట్టి వాళ్ళపై కఠినంగా చర్య తీసుకోవాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.